ఆకుతోటపల్లి గ్రామం కందుకూరు గ్రామంకు వెళ్ళే రోడ్డుకు పక్కనే ఉన్న సర్వే నంబర్ 197/4లో భూమిని ఇడ్లీ రాము రామలింగారెడ్డి అనే వ్యక్తులు తమ స్థలాలను కబ్జా చేశారని అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ మురళీకృష్ణను కలిసి భూ బాధ్యతలు ఇడ్లీ రాము రామలింగారెడ్డి అనే వ్యక్తులపైన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం వద్ద భూ బాధితులైన శాంతి, వెంకటేశులు తదితరులు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకుతోటపల్లి గ్రామం వద్ద కందుకూరుకు వెళ్ళే రోడ్డు పక్కనే సర్వే నంబర్ 197/4లో తమ ఇళ్ల స్థలాలను ఇడ్లీ రాము రామలింగారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు కబ్జా చేసి తాము కొనుగోలు చేసిన స్థలాలను వారు కొనుగోలు చేసినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమపైనే దౌర్జన్యం చేస్తున్నారని, ఇటువంటి నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జా పాల్పడుతున్న ఇడ్లీ రాము రామలింగారెడ్డి వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని భూ బాధ్యతలు పేర్కొన్నారు. గారి దగ్గర వచ్చి కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా ఉండి మేము రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు కూడా వెళ్ళాము. అది ఆయనది ఫేక్ డాక్యుమెంట్ అని కూడా తేలింది. తర్వాత మేము దాన్ని ప్రూఫ్ మా దగ్గర ఏవేవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మేము ఎస్పీ ఆఫీస్లో సబ్మిట్ చేయడం చేశాము. ఆయన సానుకూలంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి అక్కడ ఉన్న అధికారులకి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన అన్ని ఇదే పని లేదండి. ఆయన ఏం పని చేస్తాడో అనేది మనకు తెలీదు. కానీ అక్కడ ఉన్న ల్యాండ్లకి మేము ఇప్పటికే ఒక 2 సార్లు ల్యాండ్లో బండలని పాతీయడం జరిగింది. ఇది మా స్థలము అని మేము చేయడం జరిగితే ఆయన ఎలా బిహేవ్ చేశాడంటే ఎవరైతే ఈ పని చేస్తుంటారో వాళ్ళని బెదిరియడము, అక్కడున్న ల్యాండ్ అంతా తీసుకోవడము, ప్రతి ఒక్కటి ఇలానే జరగడం. వాళ్ళని అసలు మా బండలు పాతివ్వడానికి బెదిరిస్తున్నాడు ఆయన. మావి ఎక్కడో ఉన్న వ్యక్తులకి 1 to డబల్ ఇవ్వాలి, మేము అమౌంట్ ఇవ్వాలన్నా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మాకు 1000 రూపాయలు అయితే 2000 ఇవ్వండి. అలా ఇచ్చిన వాళ్ళకు కూడా సాయంత్రం అయ్యేదానికి మళ్ళీ బండలు పీక్కపోతున్నారు. ఏమంటే ఇది మాది. అక్కడ ఉన్న అధికారులకు మేము అప్పుడే ఇది ఇక్కడ ఆల్మోస్ట్ 6 months అయింది. ఇది ప్రతిరోజు ఇదానే ప్రాసెస్ జరుగుతూనే ఉంది. మేము మాట్లాడుతూనే ఉన్నాం. రెవెన్యూ అధికారులని మేము కలిసామండి. అంటే మేము కలిసిన ప్రకారము ఇది మేము పలానా వ్యక్తితో మేము కొన్నాం, వాళ్ళు జెన్యూనా వీళ్ళు జెన్యూనా అని అడగడం మాత్రమే జరిగింది. వాళ్ళది ఫేక్ అని అయితే చెప్పారు. అదైతే జరిగింది. మాకు న్యాయం కావాల్సింది మా స్థలం మాకు కావాలి. అంతకు మించి మేమేం కోరుకోవడం లేదు. పలానా వ్యక్తి ఈయన దొంగ అని కూడా మేము ప్రూవ్ చేయాలనుకోవడం లేదు. మా స్థలం మాది జెన్యూన్, మాకు కావాలి. నా పేరు శాంతి అండి. సో నేను రామాంజనేయులు గారి దగ్గర సైట్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 2010లో తీసుకున్నానండి. 2023లో ఆయన రామాంజనేయులు ఏప్రిల్ చనిపోతే 2023 మేలోనే ఈ ఇడ్లీ రాము లింగారెడ్డి అనే పర్సన్స్ ఏం చేశారంటే ఆ ల్యాండ్ని కబ్జా చేశారు. నేను హైదరాబాద్లో ఉంటానండి. ల్యాండ్ కబ్జా చేశారు. ఏంటి, నేను అక్కడికి వచ్చి చూస్తే బేస్ మట్టం అయిపోయింది, పిల్లర్ స్టార్ట్ చేశారు. ఏంది నా ల్యాండ్ ఇదని నేను పోతే నన్నే ఫేక్ చేసి ఇదే ఫోర్జరీ సంతకం పెట్టుకొచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ రోజు నాకు న్యాయం జరగల. ఎందుకంటే వాళ్ళకి లోకల్ పర్సన్స్, వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వడం, నేను ప్రతిసారి పిల్లలు నేర్చుకుని హైదరాబాద్ నుంచి రాకపోవడం వల్ల ఏంది జీవితం, ల్యాండ్ కోసం నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలని ఆ రోజు నేను వదిలేసి వెళ్ళిపోయాను. తర్వాత వీళ్ళకి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. నా ల్యాండ్తో నేను వదిలేయడం వల్ల ప్రతి ఒక్కరు ల్యాండ్ 10 మందికి ఏం చేస్తాడంటే అండి, ఈ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది కామన్ పెట్టి ఈ నెంబరు ఇక్కడ ఇది ఉంటుందండి. ఇది ఈ సీరియల్ ఏంటండి, ఇది 79, ఇది 82. 72లో డాక్యుమెంట్ ఇలాగే ఉంటుంది, ఇంకొక 72లో ఇది ఇలాగే ఉంటుంది, 82లో ఇదే ఉంటుంది, 79లో కూడా ఇదే ఉంటుంది. ఏమంటే ఇదొక్కటి ఇదే పెట్టి ఇవి మార్చేస్తాడు. ఈ రాత ఆయనే రిజిస్టరు 10-20-30 ఏళ్ళుగా ఆయన చనిపోలేదు, ఈయనే రాస్తూ ఉంటాడు అనమాట. ఇలా జరుగుతుంది. నిన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏమన్నా డాక్యుమెంట్ తీసుకొస్తాడు, ఇది మాది అంటాడు. ఎక్కడికి పోతే నిలబడితే అది నాదంటాడు. అయితే లాస్ట్కి ఏం చేస్తాం, సరే నిన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇది మొత్తం ఫేక్. వాడికి కావాల్సిన కన్సర్న్ నేము, కన్సర్న్ ఈసీ తీసుకుంటాడు, ఈ డాక్యుమెంట్ నెంబరు ఇది సేమ్ పెట్టి ప్రింట్ తీస్తాడు. ఇదంతా ఫోర్జరీ. వాడు ఏంటంటే లేడీస్ అని కూడా లేకుండా ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడతాడు. వాళ్ళలాగా మేము చదువు లేకుండా లేము, మేము ఒక రెప్యుటెడ్ పర్సన్స్ అనమాట. సో వాడితో చిల్లరగా గొడవ పడలేక డైరెక్ట్ ఎస్పీ సార్ని కలిసాము. సో ఆయన మాకు న్యాయం చేస్తానన్నారు. కన్సర్న్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము.